వెల్కమ్ టు హిట్ న్యూస్. మేనరికం పెళ్లిళ్లతో సమస్యలు వస్తాయని చాలా మందికి తెలుసు. ఇలా దగ్గరి సంబంధాల మధ్య జరిగే పెళ్లిళ్లను కన్సెంజీనియస్ మ్యారేజెస్ అంటారు. ఈ రకమైన పెళ్లిళ్ల వల్ల జన్యుపరమైన సమస్యలు వస్తుంటాయి. పేరెంట్స్ నుంచి పిల్లలకు అలా తరాలకు డిఎన్ఏ వెళ్తుంది. దగ్గర సంబంధాల పెళ్లిళ్ల వల్ల జన్యువుల మ్యుటేషన్ తక్కువగా ఉంటుంది. దాంతో వారికి వంశపారంపర్య జబ్బులను తట్టుకునే శక్తి తగ్గుతుంది. బయట వారు అయితే ఎలాంటి వారో ఏంటో తెలియదు. అదే మన చుట్టాల అమ్మాయి అయితే ఒత్తిగ్గా ఉంటుంది. మన కుటుంబ సాంప్రదాయాలు తెలుసు, బాగా చూసుకుంటుంది, అందరితో కలిసిపోతుంది అనుకుంటున్నారా? అయితే జస్ట్ వెయిట్. మేనరికం దగ్గర చుట్టాల మధ్య వివాహాలు చేసుకుంటే ఆ దంపతుల పిల్లలకు జన్యుపరమైన వ్యాధులే కాకుండా నేత్రాలకు సంబంధించిన సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి జరిపిన లేటెస్ట్ రీసెర్చ్ లో తెలిపింది. ఈ క్రమంలో వంశపారంపర్యంగా వచ్చే కంటి వ్యాధులపై జనాల్లో అవగాహన కోసం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు అధ్యయనానికి సంబంధించి వివరాలను వెల్లడించారు. బాగా దగ్గర బంధుత్వం ఉన్న వారిని, రక్త సంబంధికులను వివాహాలు చేసుకుంటే దంపతుల్లో వంశపారంపర్యంగా కంటి సమస్యలు ఉంటే పుట్టే పిల్లలకు కార్నియా, రెటీనా వంటి కంటి నరాలకు సంబంధించి సమస్యలే కాకుండా ఐ ఫోకస్ తక్కువగా ఉండటం, కంటిలో ఒత్తిడి పెరగటం, రేచీకటి, పగలు సమయాల్లో సక్రమంగా చూడలేకపోవడం వంటి సమస్యల ముప్పు అధికంగా ఉందని అధ్యయనంలో తేలింది. కార్నియాలు, శుక్లాలు, మచ్చలు, గ్లోకోమా, రెటినైటిస్ పిగ్మెంటోసా ప్రాబ్లమ్స్ తలెత్తే ముప్పు ఉందని, ఇవి కంటి చూపును పూర్తిగా పోగొట్టే ప్రమాదం ఉందని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ డాక్టర్ మంజుశ్రీ బాతి వెల్లడించారు.